మంత్రివర్గ విస్తరణ ఇప్పుడే జరగదని సంకేతాలు కనిపిస్తున్నా చాలా మంది టీడీపీ ఎమ్మెల్యేలు దానిపై భారీ ఆశలు పెట్టుకున్నారు. మంత్రి పదవికి బదులు భారీ ప్రాజెక్టు ఇచ్చిన ఒక ఎమ్మెల్యే మాత్రం తనకు పదవి కూడా కావాలని ఆశపడుతున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి ఎమ్మెల్యే శివరామరాజు ఆశలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నీళ్లు చల్లారు. 2 ఏళ్లుగా మంత్రి పదవి వస్తుందని ఆశలు పెట్టుకున్న శివకు చంద్రబాబు గట్టి షాక్ ఇచ్చారని ప్రచారం జరుగుతోంది. పశ్చిమ గోదావరి జిల్లా నుంచి పీతల సుజాత, మాణిక్యాలరావు ప్రస్తుతం కేబినెట్లో ఉన్నారు. ఉండి ఎమ్మెల్యే శివరామరాజు తాజా విస్తరణపై ఆశలు పెట్టుకున్నారు. గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. ఆయన మంత్రి పదవి ఖాయమని ఆయన అనుచరులు ప్రచారం చేసుకుంటున్నారు. దెందులూరు నియోజకవర్గం పరిధిలో ఏలూరు సమీపంలో 200 ఎకరాలకు పైగా ప్రభుత్వ భూమిని నిట్కు కేటాయించాలని ప్రభుత్వం భావించింది. నిట్ తాడేపల్లిగూడెం తరలిపోవడంతో ఆ స్థలాన్ని రక్షణ పరికరాల విడిభాగాల తయారీ కంపెనీకి ఇచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఎమ్మెల్యే శివరామరాజు కుటుంబానికి చెందిన వ్యక్తులు కంపెనీని ఏర్పాటు చేయడానికి ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్నారు. 1000 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేయనున్న కంపెనీకి ఇటీవలే ప్రభుత్వం సుమారు 200 ఎకరాల భూమి లీజుకిస్తూ జీవో విడుదల చేసినట్లు సమాచారం. ఎమ్మెల్యే కుటుంబానికి చెందిన వ్యక్తులకే పెద్ద ప్రాజెక్టు కేటాయించడంతో ఇక మంత్రి పదవి గురించి మాట్లాడవద్దని టీడీపీ నాయకత్వం చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో మంత్రి పదవి రేసు నుంచి శివరామరాజు దాదాపుగా తప్పుకున్నట్లేనని టీడీపీ నేతలు అంటున్నారు. ఈ లీజు వ్యవహారంలో విప్ చింతమనేని ప్రభాకర్ సహకరించారంటున్నారు. చింతమనేని కూడా మంత్రి పదవి ఆశిస్తుండటంతో తనకు శివ పోటీ రాకుండా జాగ్రత్త పడినట్లు తెలుస్తోంది. ఈ మాటల్ని శివ అనుచరులు కొట్టిపడేస్తున్నారు. రాష్ట్రంలో ఉండి నియోజకవర్గం అగ్రభాగాన ఉందని చంద్రబాబు సర్వేలే చెబుతున్నాయని, కష్టపడేవారిని చంద్రబాబు గుర్తించి మంత్రి పదవి ఇస్తారని భావిస్తున్నారు. మరి చంద్రబాబు భూకేటాయింపు బూచి చూపి శివకు నిజంగానే మొండిచేయి చూపుతారా, లేక అమాత్య పదవి ఇచ్చి తన కేబినెట్లోకి తీసుకుంటారా చూడాలి. వినాయక్, స్పెషల్ కరెస్పాండెంట్, ఏలూరు.